ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మిస్టర్స్. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార బాబా గారికి, సమస్త తిరుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకి జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్ కి వచ్చేసింది అందరికీ కూడా స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ లో మనం 18వ బ్యాచ్ 3వ రోజుకి వచ్చామండి. రోజు మనం ముందుగా కొంచెం ప్రాణాయామ గురించి తెలుసుకుందాము, ఆ తర్వాత క్లాసులోకి వెళ్ళాము. మనకి ఇప్పుడు కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయండి. అవి ఏంటంటే మనకు చంద్రనాడి ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం, అలాగే అనులోమ విలోమ ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, అలాగే భస్త్రికా ప్రాణాయామం. ఇవి కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. ఇందులో మనము ఏ ప్రాణాయామ చేయాలన్నా కూడా మన ఆహారానికి అంటే కడుపు ఖాళీగా ఉండాలి. తెలుసుకోవడం ముఖ్యమే, కానీ అవి చెయ్యాలా అంటే మటుకు మన కడుపు అనేది ఖాళీగా ఉండాలి. అర్లీ మార్నింగ్ మనము ఒక గ్లాస్ నీళ్లు తాగేసి చేయడం చాలా ఉత్తమం అన్నమాట. ఆ తర్వాత ఏదైనా ఆహారం తీసుకుంటే 3 గంటల పాటు మనకు గ్యాప్ ఉండాలి. కడుపులో ఏదైనా ఉంటే మనం చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజుల వల్ల ఏమైతుంది అంటే ఎక్కువ అది వామిటింగ్ వచ్చేయడం కానీ కడుపులో ఉండేది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఏ ఆహారము లేకుండా నీళ్లు తాగొచ్చు, తీసుకొని మనం ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజులు అనేది చేయొచ్చు. ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నాము అంటే మీకు కొంచెం గ్యాప్ ఉంటే తీసుకో, నో ప్రాబ్లం. లేదు అంటే తెలుసుకుంటారు కదా, నేర్పిస్తామని ఇవన్నీ కూడా. అనులోమ విలోమ, అలాగే ఆ చంద్రనాడి సూర్యనాడి, అలాగే భస్త్రికా ప్రాణాయామ, ఆ తర్వాత భ్రమరి ప్రాణాయామ, ఇవన్నీ ఉన్నాయి. భ్రమరి ప్రాణాయామం ఇవన్నీ ఏంటి అంటే మనకు తెలుసుకోవడం ఏ దాని నుంచి ఏంటి అనేసి. ఒకటి చేసామనుకోండి, మనకు ఈ చంద్రనాడి సూర్యనాడి వల్ల ఏమైతుంది అంటే ఎక్కువ చంద్రనాడి వల్ల మనకు ఉష్ణ అంటే ఏమంటాం శీతలం, హీట్ ఎక్కువ ఉన్నప్పుడు. అలాగే సూర్యనాడి ఎక్కువ జలుబు కారకం ఉంటే శరీరము, అప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. అలాగే బీపీ అనేది బ్లడ్ బ్లడ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ప్రశాంతమైన అంటే బాగా శరీరం బాగా హార్ట్ కు అంతా కూడా బాగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకు ఈ షుగర్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మొత్తం కోటి పడేస్తుంది. మనకు అలర్జీస్ ఉంటాయి, ఎక్కువ అలర్జీస్ ఉంటాయి, తుమ్ములు, దగ్గులు, ఇట్లా అలర్జీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ అనేది పూర్తి క్లియర్ అయిపోతుంది. ఇదనమాట ఈ ప్రాణాయామం వల్ల. దీనివల్ల ఏం జరుగుతాయంటే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రాణాయామం వల్ల. ఇవి తెలుసుకొని మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవచ్చు. ఇలా అంటే కడుపులో ఏదైనా ఆహారం ఉంటే ఇవి చెయ్యకూడదు. తెలిసి తెలియక చేసేసి ఇబ్బంది పడవద్దు కదా, మనం చెప్పుకోవాలన్నమాట ఎప్పుడు చేయాలా ఏంటి అనేసి. కాబట్టి ఆహారము అనేది కడుపులో ఉన్నప్పుడు ఇది చేయకూడదు, ఖాళీ కడుపుతో ఉండాలి. ఒకవేళ ఆహారం తీసుకున్నా 3 hours గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా, ఇలా అన్నమాట. కాబట్టి ఇవన్నీ దీనికి చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. మన కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది. ఇప్పుడు ధ్యానం అంటాం కదా, ధ్యానం కుదరడం లేదండి, ఆలోచనలు వస్తుంటాయి. ప్రాణాయామ చేయడం వల్ల మనం ఆలోచన రహిత స్థితికి కూడా వస్తామన్నమాట. అలా మనకు ఎన్నో ఈ ఏమంటాము కొంచెం హెడేక్ ఉంటుంది అలాంటి వాళ్ళు కానీ, లేదు అలర్జీస్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామ యొక్క ఉపయోగాలు అన్నమాట. మంచిగా మనకు కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఆరోగ్యము మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ ఇప్పుడు మనము అనులోమ విలోమ చెప్పిస్తారు మేడం గారు, అలా చేయాలి. ఎలా చేయాలి అంటే ఎడమ చేతిలో చిన్ముద్ర, దీన్నే మనము ధ్యాన ముద్ర అంటే మనం చిన్ముద్ర అంటాం, జ్ఞాన ముద్ర అని కూడా అంటాం. కుడి చేతిలో విష్ణు ముద్ర అంటాం. చూడండి, చూపుడు వేలును ఈ మధ్య వేలు ఇలా పెట్టేసి మిగిలిన వేలు ఇలా తీసుకుంటాం. దీన్ని విష్ణు ముద్ర అంటాం. ఇదేమో చిన్ముద్ర అంటాం అన్నమాట. ఒక ఎడమ చెయ్యేమో చిన్ముద్రలో పెట్టుకుంటాము, కుడి చెయ్యేమో విష్ణు ముద్రలో పెట్టుకుంటాం. ఇది ఇలా అన్నమాట. చూపుడు వేలును మధ్య వేలు ఇలా ఇక్కడ టచ్ అవుతుంది. టచ్ అయ్యి ఇవి రెండు ఇలా పెట్టుకుంటే ఇది వచ్చేసి మనకు ఈ కుడి వైపు ముక్కు, ఈ వేలు వచ్చేసి ఎడమ వైపు ముక్కు, ఇలా ఉంటుంది. వీరి యొక్క పొజిషన్ మనము ఎలా పెట్టుకోవాలి, ఒక చెయ్యి ఉపయోగించాలి, కుడి చెయ్యి ఉపయోగిస్తామన్నమాట. ఇక్కడ కుడివైపు ముక్కుకేమో
మనం బొటన వేలును, ఆ తర్వాత ఉంగరపు వేలును. దీన్ని విష్ణు ముద్ర అంటాం. ఇలా ఉపయోగించి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఇప్పుడు అనులోమ విలోమ అన్నారు ఇప్పుడు నేను చెప్తాను కదా ఎలా చేయాలి. ఒక సైడ్ నుంచి తీసుకుంటాము, అప్పుడు ఏం చేస్తాము, రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత రైట్ క్లోజ్ చేసేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకొని ఆ తర్వాత లెఫ్ట్ క్లోజ్ చేయడము, రైట్ నుంచి రిలీజ్ చేయడం. ఈ మధ్యలో తీసుకోవడము వదలడము మధ్యలో మనము కొంచెం గ్యాప్ లో ఈ స్థానంలో పెట్టుకోవాలి. భృగు స్థానంలో దాని బ్రీత్ ని కొంచెం కంట్రోల్ చేస్తాను. ఇక్కడ నుంచి తీసుకొనేసి ఒక 5 సెకండ్స్ ఇక్కడ పెడతాం. ఆ బ్రీత్ ని కంట్రోల్ చేసి మళ్ళీ ఈ వైపు నుంచి స్లోగా తీసుకోవడం, స్లోగా వదిలిపెట్టడం. మధ్యలో గ్యాప్ కొంచెం ఒక 1 2 3 4 5 అంతవరకు ఆ బ్రీత్ ని అలాగే నిలిపి పెట్టాలి. ఆ తర్వాత వదిలిపెట్టాలి. ఒకవైపు తీసుకున్నామా, ఒక 5 సెకండ్స్ పాటు పెట్టుకున్నామా, మళ్ళీ వదిలిపెట్టినాము. ఇలా చేయాలండి. ఓకే, ఇది ప్రాణాయామ చేయడం. తర్వాత చంద్రనాడి అనుకున్నాం అనుకుని ఇప్పుడు రైట్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలిపెడతాం. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు రైట్ తీసుకుంటాం, రైట్ వదులుతాం. తర్వాత రైట్ క్లోజ్ చేసినాము, లెఫ్ట్ తీసుకుంటాం, లెఫ్ట్ వదులుతాం. ఆ తర్వాత 2 ముక్కుల ద్వారా ఇది చంద్రనాడి సూర్యనాడి. ఇప్పుడు చూడండి, నేను రైట్ క్లోజ్ చేసినాను, రైట్ తీసుకున్నాను, రైట్ వదిలిపెట్టినాను. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ క్లోజ్ చేసినాను, ఇది మనకు సూర్యుని. ఇప్పుడు ఏమైతుంది, 2 ముక్కుల ద్వారా ఇలా 2 ముక్కుల ద్వారా తీసుకోవడం వదలడం, ఇదంతా ఒక సైకిల్ అన్నమాట. ఫస్ట్ ఒక రైట్ సైడ్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, తర్వాత లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ సైడ్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఆ తర్వాత 2 ముక్కుల ద్వారా. ఇవన్నీ కూడా స్టార్టింగ్ 10 చేయొచ్చు. ఇది క్లోజ్ చేసి 10 టైమ్స్ తీసుకోవడము వదలడం, తీసుకోవడం వదలడం. మళ్ళీ ఈ పక్క 10 టైమ్స్ తీసుకోవడం వదలడం, మళ్ళీ 2 ముక్కుల ద్వారా తీసుకోవడం వదలడం. ఇదంతా కూడా ఒక సైకిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, రైట్ క్లోజ్ చేస్తాము, లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటాము, రైట్ సైడ్ నుంచి రిలీజ్ చేస్తాము. రైట్ సైడ్ నుంచి తీసుకుంటాము, లెఫ్ట్ సైడ్ నుంచి రిలీజ్ చేస్తాం. దీన్ని అనులోమ విలోమ అంటారు. ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మనం ఏం చేస్తామంటే గాలి తీసుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తారండి, పొట్ట ఎలా అయిపోతుంది, ఎవరైనా చెప్పండి. గాలి తీసుకున్నప్పుడు పొట్ట ఎలా ఉంటుందండి, మీరు చెప్పండి మేడం. కిరణ్మయ్య గారు, గాలి తీసుకుంటే పొట్ట ఎలా ఉంటుంది, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా చెప్పండి, పర్వాలేదు. ముందుకు వెళ్తుంది మేడం పొట్ట. మీకండి గాలి ఉబ్బిపోతుంది. ఉబ్బిపోతుంది కదా గాలి లోపలికి తీసుకున్నప్పుడు. అవును. ఇంకా అందరికి ఉబ్బుతుందా అండి, లేకపోతే పొట్ట లోపలికి పోతుందా ఎవరికైనా గాలి తీసుకుంటే? లేదు, ఉబ్బిపోతుంది. గాలి తీసుకుంటే పొట్ట లోపలికి పోతుందా? లేదు లేదు, నాకైతే లోపలికే పోతుందండి, మరి ఏం చేయాలి? ఓ గాలి లోపలికే పోతుంది మరి. గాలి తీసుకునేటప్పుడు లంగ్స్ లో నుంచి తీసుకున్నట్టు ఉండాలి, పొట్ట భాగం ఉబ్బకూడదండి. గాలి తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బాలి, ఎందుకంటే మన పొట్ట బెలూన్ లాగా ఉంటుంది. బెలూన్ లాగా, ఒక బెలూన్ లోకి గాలి అయితే ఏమైతుందండి, బెలూన్ లోకి గాలి అయితే ఏమైతుంది, పొట్ట బెలూను ఇలా పెద్దగా వస్తుంది. అవునా, బెలూన్ లోంచి గాలి బయటికి పంపిస్తే ఏమైతుందండి, పోతుంది, చిన్నగా అయిపోతుంది. అలాగే గాలి తీసుకున్నప్పుడు పొట్ట ఇలా ఉబ్బాలి, గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. కానీ మనము సహజంగా చేసేది గాలి తీసుకుంటే పొట్ట లోపలికి పంపిస్తాము, గాలి వదిలితే పొట్ట బయటికి వెళ్తాం. ఇది తెలియక చేయడమే అనమాట, తెలిసి కాదు, మనకు తెలియక. బెలూన్ గుర్తు పెట్టుకోవాలి. బెలూన్ ఏం చేస్తుంది, బెలూన్ లో గాలి పంపిస్తే పెద్దగా అవుతుంది, గాలి తీసేస్తే చిన్నగా అవుతుంది. అలాగే మన పొట్ట కూడా అలాగే, గాలి తీసుకున్నప్పుడు ముందుకు రావాలి, గాలి వదిలినప్పుడు లోపలికి పోవాలి. ఇది తెలియదు అనమాట చాలా మందికి, కాబట్టి ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే బ్రీత్ ఇన్ అన్నాం అనుకోండి, గాలి లోపలికి తీసుకున్నాం అనుకోండి, పొట్ట ఉబ్బాలి.
వితౌట్ అన్నాం అనుకోండి లోపలికి పోవాలి. ఇది కొంచెము అలవాటు చేసుకోవాలి. మొదట్లో తెలియదు కాబట్టి ఆపోజిట్ గా చేస్తూ ఉంటాం. యాక్చువల్గా అలా కాదండి, ఇది చేసే విధానం. ఇది మనం ప్రాణాయామం. ఇప్పుడు ఒక 10 టైమ్స్ అనులోమ విలోమ మేడం చెప్తారు, అది చేయండి. ఆ తర్వాత మనం మెడిటేషన్ చేస్తాం. మేడం కంటిన్యూ చేసేయండి, మాకు బయట డిస్టర్బెన్స్ మాటలు వినిపిస్తున్నాయి, ఎవరో వచ్చారు. మీరు కంటిన్యూ ఓకే చేయండి. ఓకే ఓకే, బాగా వినిపిస్తున్నాయి, అందుకే నేను మాట్లాడట్లేదు. నో ప్రాబ్లం. మనము ఎడమ చేతితో జ్ఞానముద్ర లేదా చిన్ముద్ర పెట్టుకుందాము. కుడి చేయి చూడండి, కుడి చేయి ఎలా ఉండాలి? చూపుడు వేలును ఇలా మధ్య వేలు ఇక్కడికి రావాలి, మన బొటన వేలు కింది భాగంలోకి రావాలి ఇలా. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ చూడండి, ఇలా పెట్టుకొని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి గాలి తీసుకుందాము. ఒక 5 సెకండ్స్ అలాగే ఉంచుదాము. రైట్ సైడ్ నుంచి రిలీజ్ చేద్దాం. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి గాలి తీసుకుంటాము. ఒక 5 సెకండ్స్ అలాగే ఉంచుతాము. లెఫ్ట్ నుంచి వదిలేస్తాము. అలాగే లెఫ్ట్ నుంచి మెల్లగా గాలి తీసుకుంటాము. 5 సెకండ్స్ ఉంచుతాము. రైట్ సైడ్ నుంచి రిలీజ్ చేస్తాము. రైట్ సైడ్ నుంచి తీసుకుంటాము. ఒక 5 సెకండ్స్ నుంచి లెఫ్ట్ ద్వారా రిలీజ్ చేస్తాము. లెఫ్ట్ నుంచి తీసుకుంటాము. రైట్ నుంచి రిలీజ్ చేస్తాం. రైట్ నుంచి తీసుకోవడము, బ్రీతింగ్. బ్రీత్ అవుట్. లెఫ్ట్ సైడ్ బ్రీతింగ్. రైట్ సైడ్ బ్రీతింగ్. రైట్ సైడ్ బ్రీతింగ్. లెఫ్ట్ సైడ్ బ్రీతింగ్. లెఫ్ట్ బ్రీతింగ్. Right breathe out. Right breathe in. Left breathe out. ఓకే, ఇది మనము పొద్దున చేసుకోవచ్చు అండి, సాయంకాలం చేసుకోవచ్చు. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామ అంటామన్నమాట. అర్లీ మార్నింగ్ లేస్తూనే కూడా మనం ఒక 1/2 అవర్ అయినా చేసుకోవచ్చు అండి చక్కగా. ఇది చేయడం వల్ల మనకు ఈ మన లంగ్స్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా క్లియర్ అయిపోతుంది. అలర్జీస్ పోతాయి, బీపీ ఇలాంటివి ఏమైనా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మొత్తము మైండ్ బాడీ అంతా కూడా చక్కగా నార్మల్కి వచ్చేస్తుంది. ధ్యానం చేసుకునే ముందు కూడా ఇది చేసుకుంటే కాన్సన్ట్రేషన్ అనేది మంచిగా కుదురుతుంది. ఎవరైనా చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు మనము ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదామండి. అలాగే ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకోండి ఒక గ్లాస్ మంచినీళ్ళు. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి. తర్వాత అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసుకుందాము. పైన కూర్చున్న వాళ్ళైతే ఇలా కాళ్ళు క్రాస్ చేసుకోవాలండి. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోవచ్చు. అయితే ఏదన్నా వేసుకొని కూర్చోండి, ఉత్త నేల మీద కూర్చోకూడదు. ఇది ఒకటి. ఇంకేంటి, తర్వాత స్థిర సుఖాసనము. శరీరాన్ని ఎక్కడ బిగించి కూర్చోపెట్టాల్సిన పని లేదండి. అందరూ కూడా ఇలా చక్కగా కూర్చోవాలి అనేది ఏం లేదు. ఎందుకంటే కొంతమంది కొత్తగా వచ్చినారు, కూర్చోలేరు. ఏదైనా ఆనుకొని కూర్చోండి, వెనకలకి ఏదైనా ఆనించుకొనైనా కూర్చోవచ్చు. శరీరాన్ని గట్టిగా బిగించాల్సిన పని లేదు. ఏమంటే చక్కగా పెట్టుకోండి చాలంటే. స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. స్థిర సుఖాసనం. నేను ఎక్కువసేపు అలాగే కూర్చోలేను మేడం, వెనక్కి ఆనుకుంటాను, ఆనుకోండి, నో ప్రాబ్లం. ఏదైనా ఆనుకోనైనా సపోర్ట్ తీసుకొనైనా కూర్చోవచ్చు. మనం కూర్చునేది అలవాటు చేసుకోవాలి. మొదట వచ్చినాము, ఎక్కువసేపు కూర్చోలేం కాబట్టి. ఓకేనా. ఇప్పుడు అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి.
మంచినీళ్ళు తాగారు కదా. ఇప్పుడు కళ్ళు రెండు మూసేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. శ్వాస అంటే ఏంటి? గట్టిగా తీసుకోవడం వదలడం కాదు. మాట్లాడుతున్నా, తింటున్నా, పడుకున్నా, నడుస్తున్నా సహజంగా జరుగుతుందండి. శ్వాస అనేది దాని పని అది సహజంగా చేస్తుంది అనమాట. ఇక్కడ మనం మాట్లాడుతున్నాను, నువ్వు కాసేపు ఆగు అంటే ఆగదు. దాని పని అది చేసుకుంటుంది. భోంచేస్తున్నాను, దాని పని అది చేస్తుంది. ఎవరితోనో మాట్లాడుతున్నా, ఎవరితోనో కూర్చున్నా, చేసినా దాని పని అది సహజంగా చేస్తుందండి. అది చేయకపోతే మనం ఉండం. కాబట్టి ఈ సహజంగా జరిగే శ్వాసను గమనించాలి. శ్వాస మీద ధ్యాస అంటే సహజంగా జరిగే శ్వాసను గమనించాలి. బ్రీత్, అబ్జర్వ్ యువర్ బ్రీత్ అంటాం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఇలా సహజంగా సరళంగా జరిగే శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానము. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తామన్నమాట. ఇక్కడ ఇంటర్నల్ జర్నీ, మన లోపలికి మనం వెళ్తాం. ఇక్కడ ఏ నామము ఉండదండి, ఏ నామస్మరణ ఉండదు, ఏ జపము ఉండదు, ఏ మంత్రము ఉండదు. కేవలము శ్వాసను గమనించడమే. మన శ్వాసే మనకు గురువు, మన శ్వాసే మనకు భగవంతుడు. ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. ఈ బ్రీత్ను పట్టుకుంటే మన లోపలికి మనం ప్రయాణం చేస్తాము. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇవన్నింటికి కూడా ఆ బుద్ధ భగవానుడికి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఆన్సర్ వచ్చిందండి. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్లనే నువ్వు ఎవరు అని తెలుసుకోవడం జరిగిందనమాట. మొత్తం అంతా కూడా ఆయనకి ఎన్లైట్మెంట్ పొందాడనమాట. ఆనాపాన సతి ధ్యానము అంటారు. ఇది పాలీ భాషలో. తెలుగులో అయితే శ్వాస మీద ధ్యాస. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తాము. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నారు అనమాట వేమన గారు. ముక్కులోని గాలి అదే నీకు ముక్తిని చూపిస్తుందయ్యా, అదే నీకు దారి అన్నారు. కాబట్టి ఆ శ్వాసను మనం పట్టుకుందాము, మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలను కట్ చేయడము, తిరిగి శ్వాస మీద ధ్యాస పెట్టడము.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకున్నామండి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకోండి. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మీకు అనుభవాలు షేర్ చేసుకోవచ్చు అండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. లేదా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ అడగచ్చండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పాలనుకుని చెప్పచ్చు. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఇది శ్వాసను అబ్జర్వ్ చేస్తుంటే ఫాస్ట్ మ్యూజిక్ వచ్చినప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది. మామూలు మ్యూజిక్ శ్వాస వేగం తక్కువ అవుతుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ అవుతుంది. మరి ఏంటి అంటే కోపంలో ఉన్నప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది, అదే శాంతిగా ఉన్నప్పుడు శ్వాస వేగం తక్కువ అవుతుంది. నా ఫీలింగ్స్ కరెక్ట్ ఓకే, శ్వాస అనేది పెరుగుతూ ఉంది మీకు కోపం వచ్చినప్పుడు, మామూలు టైంలో తగ్గుతుంది. అది ఎవరికైనా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది సార్. అయితే ఇక్కడ మనం మ్యూజిక్ పెట్టినప్పుడు ఇంకా శ్వాస మీద ధ్యాస కంటే కాస్త మ్యూజిక్ మీదే ధ్యాస పెట్టుకున్నా సరిపోతుందండి. ఏంటంటే ఆలోచన రహిత స్థితిలో ఉండాలి అనే ఉద్దేశంతో మనము ఆ రకంగా శ్వాస మీదే ధ్యాస పెట్టమని చెప్తున్నాము. అంత మ్యూజిక్ వచ్చినప్పుడు ఆ కంట్రోల్ కోసమే మనం ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ శ్వాసను కంట్రోల్ చేయడం కోసమే. అలాగే మీరు అన్నారు కదా కోపం వచ్చినప్పుడు ఎక్కువ అవుతుంది అనేది, ఆ కంట్రోల్ కోసమే సార్ మనం ఈ ఎక్సర్సైజెస్ కూడా చెప్పించింది. ఓకేనా, ఇంకొంచెం ఎక్కువ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయండి. రోజుకి ఎంత టైం చేయాలి సార్? 1 అవర్ అయినా చేయొచ్చు సార్, నో ప్రాబ్లం. నిదానంగా తీసుకొని నిదానంగా వదిలేదే కదా, ఒక 1 అవర్ అయినా చేయొచ్చు మనం. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక 15 నిమిషాలు తీసుకున్నా 20 నిమిషాలు తీసుకున్నా కానీ 1 అవర్ పాటు కూడా చేయొచ్చు సార్. ఆ కంట్రోల్ వస్తుంది మనకు. థ్యాంక్ యూ. ఓకే సార్. లలిత గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం లేదు మేడం, ఎంత ట్రై చేసినా నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు మేడం. ఏవో ఆలోచనలు వచ్చేస్తూనే ఉంటున్నాయి అసలు. చాలా ట్రై చేస్తున్నారు మేడం. ఎన్ని రోజులైంది మీరు చేయడం మొదలుపెట్టి? నేను 2 డేసే మేడం. 2 డేస్ కాబట్టి ఫస్ట్ అట్లే ఉంటుందిలేండి. చేస్తూ 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 పోతే అదే తగ్గిపోతుంది. ఫస్ట్ లో అందరికీ అట్లే ఉంటుంది, ఎవరికైనా కానీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే వాటిని అక్కడికి కట్ చేయడం మళ్ళీ మొదలు పెట్టడం, కట్ చేయడం మొదలు పెట్టడం. స్టార్టింగ్ లో అయితే ఎక్కువగానే ఉంటుందండి. కూర్చున్నంతసేపు ఆలోచనలు వస్తాయి, ఏదొచ్చినా సాక్షిభూతంగా వదిలేయాలి అంతే. వచ్చినా రాని ఏమైతుంది అనేసి కళ్ళు మటుకు తెరవకుండా అలాగే కూర్చొని ఉంటే సరిపోతుంది. ఆలోచనలు వస్తాయి, మళ్ళీ కట్ చేసుకోవడం, మళ్ళా మన శ్వాస మీద ధ్యాస పెట్టడం లేదా మ్యూజిక్ మీద శ్రద్ధ పెట్టడం, ఇలా చేస్తూ పోవడమే. మొదట్లో అయితే అసలు 6 నెలలు పడుతుంది కొంతమందికి ఆలోచన రహిత స్థితికి చేరుకోవాలా అంటే. అంత సులభంగా ఏది రాదండి, సాధన మీదే వస్తుంది. ఆలోచనలు ప్రతి ఒక్కరికి వస్తాయి, ఎందుకంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే మనం మోస్ట్లీ ఒక 5 ఏళ్ల వయసు నుంచి మనం ఏమేం చేసామో అవన్నీ కూడా ఇప్పటి వరకు కదా, ఎన్ని సంవత్సరాలు, మోస్ట్లీ ఒక 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు. ఇంత లోపల దాచిపెట్టుకున్నదంతా ఒక్కసారి బయటికి పోవాలి అంటే కళ్ళు మూసుకున్నప్పుడు అవి అలా వస్తూ ఉంటాయి అన్నమాట.
అవి వచ్చేది కాదండి, బయటికి పోవడము అనుకోండి. మన లోపల ఉన్న అంతా కూడా క్లీన్ అయిపోతుంది, అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది చెడు అంతా కూడా. అలా అనుకోండి, లోపలికి ఆ తీసుకోవడం కాదు, బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పండగ వస్తే ఇల్లు క్లీన్ చేస్తాము, వెనక నుండే బూజు దుమ్ము ధూళి అంతా కడిగేస్తాం కదా, క్లీన్ చేస్తాం. అప్పుడు మనకు వెనకలో ఉన్న క్లీన్ అయిన ఇల్లు కనిపిస్తుందా, ముందర దుమ్ము కనిపిస్తుందా? అంటే ఆ దుమ్ము అంతా బయటికి మనము తీసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నీ కూడా మనకు బయటికి వెళ్ళిపోతా వస్తాయో, అప్పుడు మనసు శూన్యమైపోయి ఆ స్థానంలోకి మనకు ఈ విశ్వమయ ప్రాణశక్తి అనేది చేరి, అది మంచిగా ఎనర్జీ అనేది బాగా పెరుగుతుంది. లోపల ఉండేవన్నీ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోవాలి బయటికి. అప్పుడు అంటే ఈ 2 days నేను పాజిటివ్ ఎనర్జీ వచ్చి కూర్చుంటుంది. ఓకే ఓకే. అంటే ఈ 2 days మేడం నేను మీ క్లాస్లో ఉండదు, కానీ ఇంతకు ముందు కూడా చాలాసార్లు ట్రై చేశాను మేడం. ఎప్పుడు అంత ఏదో ఒక ఆలోచనలు వస్తూనే వస్తాయి, ఇప్పటికీ మాకు కూడా వస్తాయి. అయితే ఒక 2-3 నిమిషాలు ఉంటాయి, ఎన్ని రోజులైనా మాకు వస్తాయి ఆలోచన. ఎందుకంటే కర్మలు అనేది ఆపేయడం లేదు కదా మనము. అదే మేడం. ప్రతిరోజు మన కర్మలు అయితే చేస్తూనే ఉన్నాం కదా, దానికి సంబంధించిన ఆలోచనలు ఎప్పుడైతే కర్మలు ఆగిపోతాయి, ఆలోచనలు కూడా ఆగిపోతాయి. కానీ మనం కర్మలను ఆపం కదా, చేయాల్సిందే. బాహ్య ప్రపంచంలో ఉన్నంతసేపు కర్మలు అయితే జరగాల్సిందే కాబట్టి కర్మలు ఆగిపోతే అవి ఆగిపోతాయి, కానీ కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఆలోచన రహిత స్థితిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఏ పని చేస్తుంటే ఆ పని మీదే దృష్టి పెట్టాలి అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి, వర్తమానంలో జీవించాలి, పాస్ట్ వదిలేయాలి, ఫ్యూచర్ వదిలేయాలి. ప్రజెంట్ మీరు ఏ పని చేస్తూ ఉంటే ఆ పని మీదే ఎక్కువ దృష్టి పెడతా వస్తే, ఇది ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఏ పని చేసినా కూడా, ఇప్పుడు ఏ పని చేసినా అందులోనే మీ దృష్టి అంతా అక్కడే ఉండాలి. వంట చేస్తున్నా అక్కడే ఉండాలి, ఇంకో పని చేస్తున్నా అక్కడే ఉండాలి, మనసు ఇంకో చోటికి పోకూడదు. ఇంకొకటి, మనం తీసుకునే ఆహారం మీద కూడా కంట్రోల్ ఉండాలి. శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటూ వస్తూ ఆహార నియమాలు కూడా మనం పాటించాలి. మన దాంట్లో ప్రతి శుక్రవారం కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి. ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, మన జీవన విధానం ఎలా ఉండాలి, ఎంత నీళ్లు తీసుకోవాలి, ఎంత ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలతో ఉండాలి, ఇవన్నీ కూడా మన దాంట్లో చెప్పడం జరుగుతుంది శుక్రవారం. మనం తీసుకునే ఆహారం కూడా రజోగుణము తమో గుణము పెంచే ఆహారాలు ఉంటే కూడా మీరు కూర్చున్నప్పుడు శ్రద్ధ ఉండదన్నమాట. శుద్ధ సాత్విక ఆహారంలో ఉంటే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది, మనసు కూడా ఆ స్థితికి వచ్చేస్తుంది అన్నమాట. ఆహారము అలాగే ఉండాలి, అలాగే మనం ఏ పని చేసినా, కొంచెం టీవీ చూస్తున్నారు అనుకోండి, నో ప్రాబ్లం, చూడండి, కానీ ధ్యాస అంతా టీవీ మీదే పెట్టండి. మళ్ళీ పక్కదానికి ఒక పుస్తకం చదువుతున్నారు, దాని మీదే పెట్టండి. ఇలా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తా వస్తారో, మేము కూడా ఇట్లా చేసిన వాళ్ళమే, మాకు ఆలోచనలు వచ్చాయి. అయితే ఏ పని చేస్తే ఆ పని మీదే శ్రద్ధ పెట్టడం ద్వారా ఆలోచనలు అయితే తగ్గుతాయండి. ఇది కొంచెము ప్రాక్టీస్ మీద వస్తుంది. సరే మేడం, మీ 2 days 41 రోజులు చెప్తాం, అందుకే 41 రోజులు మీరు చేయడం మొదలు పెట్టండి, 41వ రోజుకు సరిపోతాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ మాట్లాడండి సార్, రవీంద్రరావు గారు. నమస్తే గారు. నమస్తే సార్. మిడిల్ క్లాస్ మ్యూజిక్ మిషన్ ఎట్లా ఉన్నాయి, జాయిన్ కాదు కదా, ఈరోజు జాయిన్ అయ్యాను. రాత్రి క్లాస్ తిరుగుతున్నాను నిన్నటి, దానివల్ల రాష్ట్రాలకి ఉదయం నేను అందుకోసం రాత్రి రాలేకపోతున్నాను. మేడం గారు, మన ఒక పెట్టిన డిఏది వాయిస్ క్లారిటీ లేదు సార్, ఎందుకో మరి నాకు బ్రేక్ అవుతుంది. చెప్పండి సార్. ఇప్పుడు వినిపిస్తుంది మేడం? వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. అది మొన్న ఈ మధ్య మన యొక్క ఈ
మామూలుగా ఏంది అని చెప్పేసి ఒక 1 ప్రోగ్రామ్ పెట్టున్నారు కదా అంటే పండుకొని ఏంటి అనేసి పెట్టున్నారు కదా చూసారండి ఏది డిఎన్ఏ సార్? పోగులు పెట్టేసి అన్ని మ్యూజిక్ అది కూడా మ్యూజిక్ అది ఆ, మీరు ఇవన్నీ చెప్పారు కదా సార్, మీ వాయిస్ అయితే నాకు క్లారిటీ లేదు. నేను కాల్లో అయితే మాట్లాడతాను సార్, మరి చెప్తాను. సరే వాయిస్ సరిగా వినిపించలేదు ఇప్పుడు కొంచెం వస్తుంది సార్. మీ మాటలు అసలు వినిపించడం ఇక్కడ నా మాటలు కూడా వినపడట్లేదా? నేను మళ్ళా చేస్తాను వినిపిస్తుంది వల్ల ఓకే సార్. ఇంకా ఎవరైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదు మీ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉంది, ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. అసలు వినపడలేదు. మాట్లాడండి శ్రీలక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే నమస్తే. హలో హలో మేడం. చెప్పండి. నమస్తే నమస్తే. పెద్దగా మాట్లాడితే మా బాబు లేచిపోతాడు. ఇవాళ కుదిరింది మేడం ఒక 20 నిమిషాలు. 20 నిమిషాలు అది కూడా చాలా కష్టం మీద ఏమైనా సరే 20 నిమిషాలైనా సరే నేను కూర్చుంటాను అని ఒక పట్టుదలతో కూర్చున్నాను. ఇవాళ అది పడుకున్నాడు కాబట్టి సరే బాగుంది మేడం. ఈ టైం చాలా బాగుంది, ఇంకా బాగుంది. అసలు ఏ గొడవ గోల లేదు, కామ్గా ఉంటుంది. అది బాగుంది మేడం, చాలా బాగుంది. నాకేదో ఒక అనుభూతి కూడా అనిపించింది మేడం. ఇవాళ తెలియకుండానే కళ్ళంబట నీళ్ళు వచ్చేసాయి. ఎందుకో ఏదో తెలియలేని ఒక అనుభూతి అనమాట. నేను ఏమైనా సరే వాళ్ళు చెయ్యాలి అనేసి సంకల్పంతో మొదలెట్టాను. రోజు అనుకుంటాను ఒక పావు గంట 20 నిమిషాల టైంలో ఉంటుంది, అప్పుడు చేస్తే ఇంకేం చేస్తా లేదు అనిపిస్తుంది. ఇవాళ పట్టుదలతో 20 నిమిషాలే అదైనా సరే చేద్దాము, అప్పుడు రేపు ఇంకో 5 నిమిషాలు ముందు చేయడానికి చూడొచ్చు, అలా చేసుకుంటే బాగా పడుకుంటే చేయగలుగుతాను, లేకపోతే ఇబ్బంది. అది బాగుంది మేడం, చాలా బాగుంది. అది ఇవాళ మాత్రం తెలియని అనుభూతి మాత్రం కలిగింది మేడం. ఏంటో తెలియదు, ఎవరో వచ్చి నా ఎదురుగా కూర్చున్నట్టే. అంటే నేను అది చేస్తున్నప్పుడు ఓం అంటే పైకి, నమః అంటే కిందకి, ఓం నమ శివాయ అంటే కిందకి, ఓం అంటే పైకి, అలాగో ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఓం అంటున్నప్పుడు పైకి, నమ శివాయ అంటున్నప్పుడు కిందకి, అలాగా శ్వాసని వదిలి చేస్తుంటే నాకేదో ఎవరో ఎదురుగా వచ్చి కూర్చున్నట్టు అలాగా అనిపించింది మేడం. చాలా బాగుంది నిజంగా. అదే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది తొందరగా కుదురుతుంది, లోపలంతా క్లియర్ అయిపోతుంది అన్నమాట. మనసు శూన్యం చేయడానికి తొందరగా ఆ, అవకాశం ఉంది. అవును మేడం, అందుకనేసి బాగుంది, చాలా బాగుంది. చేయించి మనం చేస్తాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం, థ్యాంక్ యూ ఈ వెరీ మచ్. రాత్రి అందరికీ సెషన్లో ధన్యవాదాలు. కలుసుకుందామని. పెద్దగా మాట్లాడతా ఉంటే లేచిపోతాడు అయ్యో. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. తిరిగి రాత్రి సెషన్లో కలుసుకుందాము. ఇంతవరకు సెలవు, ధన్యవాదాలు.